హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 8th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా 8th మే మనకి వెరీ ఫేమస్ ఒకటి వరల్డ్ రెడ్ క్రాస్ డే అని చెప్పేసి ఉన్నది. సో వరల్డ్ రెడ్ క్రాస్ డే అని చెప్పేసి, సెకండ్ది వరల్డ్ తలసేమియా డే అని చెప్పేసి ఉన్నది. సో మన రెండు ఫేమసే. సో ఫస్ట్ చూస్తే రెడ్ క్రాస్ మే 8th ఎందుకోసం ప్రశ్న వస్తుంది. రెడ్ క్రాస్ యొక్క వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనంట్ యొక్క బర్త్డే కాబట్టి మే 8th మనము ఆ దినం సందర్భంగా ఈ మే 8th ఇన్ఫ్యాక్ట్ రెడ్ క్రాస్ డేగా జరుపుకుంటున్నాం. థీమ్ ఏంటి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో రెడ్ క్రాస్ అనేది సర్వీస్ చేస్తుంది కాబట్టి ఐ గివ్ విత్ జాయ్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే నేను సంతోషంగా ఇస్తానని చెప్పేసి థీమ్ ఉన్నది. సో ఐ గివ్ విత్ జాయ్ సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెద్దగా ఉంది, అది ఏం అవసరం లేదు, దాంట్లో మళ్ళీ మనకు జాయ్ కనిపిస్తుంది. పూర్తిగా చెప్పాలంటే ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఈస్ ఏ రివార్డ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ తలసేమియా డే అని చెప్పేసి మే 8th జరుపుకుంటాం. సో థీమ్ ఏంటి మనకి, ఫస్ట్ తలసేమియా అంటే ఏంటి అంటే ఇది ఒక వారసత్వంగా వచ్చే జంటి పరంగా వచ్చే మనకి రక్తపర రుగ్మత అని చెప్పేసి పిలుస్తాం. సో హెచ్బి కంటెంట్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎనిమియా వస్తుంది, ఫ్రీక్వెంట్లీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సో చికిత్స లేదు మనకి. లాస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. యూకే యొక్క సంస్థ క్యాస్ గేవి అని చెప్పేసి ఉంటుంది. ఈ తలసేమియా కోసం అని చెప్పేసి, సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి ఒక జెనెటిక్ థెరపీని ఆవిష్కరించింది క్యాస్ గేవి అనే సంస్థ. మనం డిస్కస్ చేసి ఉన్నాము. సో ఇక్కడ థీమ్ ఏంటి అంటే తలసేమియా యొక్క చికిత్స అనేది అందరికీ అందుబాటులో ఉంచాలి, సమానంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే మనకి ఈక్వటబుల్ అండ్ యాక్సెసిబుల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఎంపవరింగ్ లైఫ్స్ అని చెప్పేసి, జీవితాలు సాధికారత వస్తుందని చెప్పేసి సారాంశం మొత్తం మీద. అంటే ఈక్వటబుల్గా ఉండాలి అండ్ యాక్సెసిబుల్గా ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సరిపోతుంది ఇది. అంటే మనకు సో ఈ చికిత్స అందరికీ సమానంగా అందుబాటులో పెట్టుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి వాస్తవంగా ఈరోజు పాలిటీ ఆర్టికల్స్ లేవు, బట్ మనకి ఈరోజు ఎక్కువ ఆర్టికల్స్ లేవు కాబట్టి ఒకటి యాడ్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఒక అభ్యర్థి యొక్క సందేహం అది. ఒక అభ్యర్థి ఎన్నికల్లో గరిష్టంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల ఏడాది కాబట్టి ఎన్నికలు ముగిసిన అనంతరం మనము ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తామండి. అంటే మార్చి మంత్లో, ఏప్రిల్ మంత్లో, మే మంత్లో వచ్చినవి అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తాం ఒక క్లాస్ లోపల. గ్రూప్ 2 కోసం బాగా పనికి వస్తుంది, టీఎస్పీఎస్కి, ఏపీపీఎస్కి. సో మనకి చూస్తే ఇట్ట గరిష్టంగా 2 స్థానాల్లో మాత్రం పోటీ చేయవచ్చు. ఇది ఎక్కడ ఉంది మనకి చట్టం లోపల ఉన్నది. సో పార్లమెంట్కి రాజ్యాంగం అధికారం కల్పించింది చట్టం చేయమని చెప్పేసి ఎన్నికల దృష్ట్యా. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని చెప్పేసి సెక్షన్ నెంబర్ 33 సబ్ క్లాస్ 7 అని చెప్పేసి ఉంటుంది. సో ఒక అభ్యర్థి గరిష్టంగా 2 చోట్ల పోటీ చేయవచ్చు. 1996 కంటే ముందు ఇటువంటి నిబంధన లేదు. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి 3 చోట్ల పోటీ చేస్తాడని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మనం తెలంగాణ ఉద్యమంలో డిస్కస్ చేసి ఉన్నాము. తెలంగాణకు పెద్ద ద్రోహి అని చెప్పేసి పిలుస్తాం మనం తెలంగాణ ఉద్యమంలో, ఏపీ క్లాస్లో కాదు. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 2 చోట్ల గెలిస్తే ఏమవుతుంది, ఇన్ఫ్యాక్ట్ మనము డౌట్స్ సెషన్లో మీరు ప్లే లిస్ట్లో డౌట్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది హనీ జిఎస్ క్లాసెస్ లోపల. అందులో మీరు వెళ్తే సో మనకి ఈజీగా హనీ జిఎస్ క్లాసెస్ యాక్సెసిబుల్ అవుతాయి, అందరికీ ఈక్వటబుల్గా అవుతుంది. సో ప్లేలిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాన్ని నొక్కితే మనకి కొన్ని వస్తాయి. అందులో డౌట్స్ అని చెప్పేసి వస్తుంది. సో డౌట్స్ లోపల మనకి 2 చోట్ల పోటీ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి, గెలిస్తే ఏమవుతుంది, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాము వివరంగా, పూర్తిగా సాటిస్ఫై అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. రైట్, నెక్స్ట్ మనం ఇంతకుముందు మార్నింగ్ క్లాస్ కూడా చంద్రయాన్ మీద ఒక క్లాస్ చేసినాం కదా హనీ జిఎస్ క్లాసెస్లో, షార్ట్ క్లాస్ అది. సో మనం అది ఆ క్లాస్ యొక్క అది ఏంది, నేను రివిజన్ కోసము ఆ ఫిలిమ్స్ కోసం రాసుకున్న నోట్స్, అది జస్ట్ ఒక దగ్గర రాసుకున్నా, దాన్ని మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అందులో వచ్చిన ప్రతిదీ మనం డిఫరెంట్ టైంలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. చంద్రయాన్ 3 డిస్కస్ చేయలేదా, చంద్రయాన్ 4 మనకి వచ్చింది. నెక్స్ట్ స్లిమ్ అని చెప్పేసి వచ్చింది, ఓడిసిఎస్ అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ మనకి రీసెంట్ చాంగా 6 అని చెప్పేసి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ మనము మెయిన్స్ పర్పస్లో డిస్కస్ చేసినాం, చంద్రయాన్ 3 అని చెప్పేసి ఇంకా. సో ఈ షార్ట్ క్లాస్ కాబట్టి రివిజన్ క్లాస్లో మళ్ళీ అన్ని చెప్పాలంటే అది సాధ్యం కాదు ఎవరికి కూడా. రైట్, అది షార్ట్ నోట్స్ నేను రాసుకున్నది, జస్ట్ షేర్ చేసిన ఈజీగా మీకు
రివిజన్ పర్పస్ పనికి వస్తుంది అని చెప్పేసి. సో మనకి చాంగే 6 అని చెప్పేసి వార్తల్లో ఉంది. చంద్రుడిని ఆవల వైపు అని చెప్పేసి ఎక్కువ హెడ్డింగ్ మనకి పేపర్ వాళ్ళు ఫోకస్ చేసినారు. ప్రశ్న వస్తుంది, చంద్రుని అవతల వైపు ల్యాండ్ అయిన ఫస్ట్ మిషన్ పేరు అని చెప్పేసి వస్తుంది. ఫస్ట్ ఆప్షన్లో చాంగే 6 అని చెప్పేసి ఉంటుంది. సో మనం తప్పైపోతుంది, చాంగే 4 అని చెప్పేసి పిలుస్తాం ఇట్లా. రైట్. నెక్స్ట్ మనకి జాగ్రఫీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఎకనామీ ఇవన్నీ ఈరోజు ఏవి వార్తల్లో లేవు. సో జాగ్రఫీ మనకి ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు అట. సో మనకి కన్ఫ్యూజ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ప్రైవేట్ రైలు అని చెప్పేసి ఇది 4th జూన్న మనకి స్టార్ట్ అవుతుందట. సో హెడ్డింగ్ ఏంటి మనకి నెక్స్ట్ మంత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి మనకు అంటే తిరువనంతపురం. ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసినాక ఇది ఫస్ట్ కాదని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. సో తిరువనంతపురం నుంచి ఇన్ఫ్యాక్ట్ మనకి గోవా వరకు పోతుందట. సో దీన్ని భారత్ గౌరవ్ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. సో భారత్ గౌరవ్ యాత్ర ఇండియన్ రైల్వే యొక్క స్కీమ్ ఇది. సో టూరిజం పర్పస్ దీన్ని కండక్ట్ చేస్తుంది. దీనిలో భాగంగా మనకి ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రైవేట్ సంస్థ ఉన్నది, అది ప్రిన్సిపల్. సో పేరు రాసుకోవాలి కంపల్సరీ. సో ప్రిన్సిపల్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి దీని సహాయంతో మనకు SRMPR గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని కండక్ట్ చేస్తుంది. సో పేపర్ మనకు కన్ఫ్యూజ్గా ఉంది. సింపుల్ చెప్పాలి అంటే భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా ఇండియన్ రైల్వే ప్లస్ ప్రిన్సిపల్ వరల్డ్ గ్లోబల్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థ. ఈ రెండింటి సహాయంతో ఈ రైల్వేని ఎవరు నిర్వహణ అంటే మనకి SRMPR గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వస్తుంది. కండక్టెడ్ బై SRMPR, హెల్ప్ బై ప్రిన్సిపల్ వరల్డ్ సంస్థ ఉన్ను ఇండియన్ రైల్వే హెల్ప్ చేస్తుంది. ఇది మనకు వార్తల్లో ఉన్న June 4th స్టార్ట్ అవుతుందట. సో మన డౌట్ రావాలి కంపల్సరీ, ఏంటి ఇక్కడ భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి హెడ్డింగ్ చూస్తే మొత్తం మీద ప్రైవేట్ రైలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ ప్రైవేట్ రైలు. ఎందుకోసం మనకు 2022 కరెంట్ అఫైర్స్ మనమే డిస్కస్ చేసినాం హనీ జిఎస్ క్లాసెస్ లోపల. అప్పుడు ఏమన్నామంటే భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా ఫస్ట్ ప్రైవేట్ రైలు అని చెప్పేసి మనమే డిస్కస్ చేసినాం. 22nd ఇయర్లో మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ చేసినాం కాబట్టి డిస్కస్ చేసినాం. ఎక్కడి నుంచి మనకు అంటే నార్త్ కోయంబత్తూర్. మీరు కావాలంటే ఒకసారి ఇన్ఫ్యాక్ట్ 22nd ఇయర్ కరెంట్ అఫైర్స్ చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది. కోయంబత్తూరు నుంచి ఇన్ఫ్యాక్ట్ మనకి షిరిడి సాయినగర్ అని చెప్పేసి ఉన్నది. షిరిడి సాయినగర్ ఇది ఫస్ట్ ప్రైవేట్ రైల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ రైల్ అని చెప్పేసి కేరళ నుంచి గోవా వరకు అని చెప్పేసి వాడి ఇవ్వడం జరిగింది. మరి ఏది కరెక్ట్ అంటే ఇదే కరెక్ట్. ఇది కేవలం మనకి ప్రయోగాత్మకంగా చేసినాము, బట్ ఇది కంటిన్యూ చేయలేకపోయిన వాళ్ళు కాబట్టి పూర్తి స్థాయిలో భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా ఫస్ట్ ప్రైవేట్ రైలు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇదే వస్తుంది, కేరళ నుంచి గోవా అని చెప్పేసి చూసుకోవాలి. ప్రయోగాత్మకంగా అన్నప్పుడు మనకి ఇన్ఫ్యాక్ట్ నార్త్ కోయంబత్తూర్ నుంచి తమిళనాడులో ఉంటుంది, మహారాష్ట్ర అని చెప్పేసి షిర్డీ సాయిబాబా అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొంచెం డౌట్ వస్తుంది మనకి జిఎస్ కనుక మంచిగా ఐడియా ఉన్నట్లయితే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటాయి ఇట్ట. 2019లో మరి ఫస్ట్ ప్రైవేట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి స్వయంగా మన PM మోడీ గారే స్టార్ట్ చేసిండు. ఏంటిది అది? ఇన్ఫ్యాక్ట్ 2019 మొత్తం మీద ఇది. దాని పేరు మనకి తేజ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్ప్రెస్. ఎవరు మనకు IRCTC కండక్ట్ చేస్తుంది, IRCTC అని చెప్పేసి. ఇది మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్. మరి ఇందులో ఏది కరెక్ట్ తీసుకోవాలి అంటే మళ్ళీ వినండి. భారతదేశంలో ఫస్ట్ ప్రైవేట్ రైలు అనుకున్నప్పుడు మనకి IRCTC కండక్ట్ చేస్తున్న తేజ్ ఎక్స్ప్రెస్ వస్తుంది. లక్నో నుంచి ఢిల్లీ వరకు పోతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ ఎక్స్ప్రెస్. 2019లో PM మోడీ గారు స్వయాన లాంచ్ చేస్తారు కాబట్టి ఇది ఆన్సర్ పెడితే మన PM మోడీ ఒప్పుకోడు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా మనకు రావడం జరిగింది. రైట్, ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఈజీగా మీకు ఫస్ట్ ప్రైవేట్ రైలు అని చెప్పేసి కొట్టేస్తే ఈ తేజ్ ఎక్స్ప్రెస్సే వస్తుంది ఫస్ట్. కొన్నిసార్లు మనకు ఇది కూడా కనిపిస్తుంది. మీరు నిజంగా మీరు ఒకసారి క్లాస్ని ఆపేసి వెంటనే స్కిప్ చేసి పడేసి గూగుల్ సెర్చ్ చేయండి. ఫస్ట్ ప్రైవేట్ రైల్ ఇన్ ఇండియా అని చెప్పేసి చూడండి. ఫస్ట్ మీకు కొన్ని వెబ్సైట్లు ఇదే చూపిస్తుంది, నార్త్ కోయంబత్తూర్ అని చెప్పేసి చూపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ పైలట్ బేస్లో భారత్ గౌరవ్ యాత్రలో భాగంగా టూరిజం పర్పస్ మాత్రమే ఇండియన్ రైల్వే కండక్ట్ చేసింది. ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో కండక్ట్ చేస్తుంది.
బట్ ఇవి రెండు కాకుండా మనకి ఇవి రెండు ఏంటి, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది భారత్ గౌరవ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. టూరిజం పర్పస్ మాత్రమే కండక్ట్ చేస్తుంది. ఇది మాత్రం మనకి సో ఇది 2019 లోపల తేజ్ ఎక్స్ప్రెస్ బిట్వీన్ ది లక్నో అండ్ ఢిల్లీ అని చెప్పేసి పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి ఫస్ట్ రెండు భారత్ గౌరవ యాత్రలో భాగంగా అయితే ఇదేమో ఇండియా మొత్తంలో మనకి ఫస్ట్ ప్రైవేట్ అని చెప్పేసి పిలుస్తాం. డౌట్ ఏం లేదు, ఇదే కరెక్ట్ అండి. సో మీరు ఒకసారి కావాలని గూగుల్ సెర్చ్ చేయండి. నాకు తెలిసి ఫస్ట్ కొన్ని వెబ్సైట్లు నేను చెక్ చేసిన కాబట్టి కోయంబత్తూర్ చూపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ పైలట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనం ఇంకొకటి ఈరోజు ఈనాడు ఆర్టికల్ వచ్చింది, శుక్రగ్రహము అనేది సో వీనస్ అనేది అత్యంత పొడిగా ఉంటుంది కదా. సో పొడిగా ఎందుకు ఉంటుందని చెప్పేసి అమెరికా సైంటిస్టులు నిరూపణ చేసినట్ట. సో ప్రశ్న మనకి వీళ్ళ పేరే వస్తుంది. వాళ్ళు చెప్పిన కారణం ఏంటి మనకు అంటే, సో మనకు నీరు ఏర్పాటు కావాలి అంటే H2 అవసరం ఉంటుంది, O2 అవసరం ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ అనేది అధిక వేడి కారణంగా మనకి సో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆవిరై అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి H2 వాయువు లేదు కాబట్టి నీరు ఏర్పాటు లేదు కాబట్టి మనకి పొడిగా ఉందని చెప్పేసి అత్యంత పొడిగా అని చెప్పేసి ఈ వీనస్ గ్రహాన్ని పిలుస్తామట. అమెరికా వాళ్ళు దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. H2 యొక్క ఉనికి లేని కారణంగా పొడిగా ఉంది అట. సో మన జాగ్రఫీలో వెరీ ఫేమస్ గ్రహం అండి ఇది, శుక్రగ్రహం అని చెప్పేసి. మనం ఈజీగా ఒక కోడ్ సహాయంతో కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన ఎంఎస్ ధోని అని చెప్పేసి తెలుసు అందరికీ. సో చెన్నై సూపర్ కింగ్స్ ప్రజెంట్ వికెట్ కీపర్ పనిచేస్తున్నాడు. మన ఇండియా క్రికెట్ టీం కెప్టెన్గా పనిచేసిండు. వరల్డ్ కప్ కూడా వచ్చింది. సో మొత్తం 10-11 వరల్డ్ కప్లు ఆడితే ఒక వరల్డ్ కప్ అయితే వచ్చింది. సో రైట్, ఇక్కడ చూస్తే మనకి ఏంటి అంటే ఆ కోడు ఎంఎస్డి అని చెప్పేసి పిలుస్తాం. సో ఎంఎస్ ధోని కదా, ఎంఎస్డి గుండు ఎండలో ప్రకాశవంతంగా, ఈ కోడ్ మనం చెప్పి ఉన్నాం ఇంతకుముందు ఒకసారి, ఇప్పుడు నిదానంగా ఎదురు తిరిగింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఎదురు తిరిగింది అట. ఈ ఒక్క వాక్యంతో మనము ఒక 10 బిట్స్ కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి అంటే ఎంఎస్డి అని చెప్పేసి పిలుస్తాం. అంటే మాస్, సైజ్, డెన్సిటీ విషయంలో ఈ శుక్రగ్రహానికి ఎర్త్ గ్రహానికి సేమ్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి వాల్యూస్ కాబట్టి దీన్ని సో భూమి యొక్క కవల అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని వీనస్ గ్రహాన్ని ఎర్త్ యొక్క ట్విన్స్ అని చెప్పేసి పిలుస్తాం. వై? బికాస్ మాస్లో, సైజులో, డెన్సిటీలో సేమ్ ఉంటుంది కాబట్టి. సో గుండు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ సన్ చుట్టూ వీనస్ యొక్క కక్ష యొక్క ఆకారం అనేది సర్క్యులర్ ఆకారంలో ఉంటుంది కాబట్టి గుండు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎండలో అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది అత్యధిక వేడి అనే గ్రహం అని చెప్పేసి పిలుస్తాం. శుక్రుడు కదా, ఫస్ట్ మనకి బుధుడు ఉంటుంది, నెక్స్ట్ శుక్రుడు ఉంటుంది. సో సన్నికి దగ్గరగా ఉన్నది బుధుడు కాబట్టి మనకు ఈ మెర్క్యూరీ కాబట్టి ఇదే వేడిగా ఉండాలి. బట్ ఇది వేడిగా లేదు, మనకు వీనస్ వేడిగా ఉంటుంది. CO2 యొక్క కారణం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎండ అంటే మనకి ఎక్కువ వేడి అని చెప్పేసి అర్థం వస్తుంది. ప్రకాశవంతంగా మీన్స్ మనకి ఈ గ్రహాన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. నిదానంగా మీన్స్ మనకి ఆత్మభ్రమణ కాలం ఎక్కువ ఉంటుంది పరిభ్రమణ కాలంతో పోలిస్తే. సో వై? బికాస్ ఇది మెల్లగా తిరుగుతుంది కాబట్టి. సో 243 డేస్ ఉంటుంది, ఇదేమో 225 డేస్ ఉంటుంది కాబట్టి సో అత్యంత అరుదైన గ్రహం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకేమున్నది, ఎదురు అంటే మనకి అన్ని గ్రహాలు తూర్పు నుంచి పడమరకి, అన్ని గ్రహాలు మనకి పడమర నుంచి తూర్పుకు తిరుగుతాయి. బట్ ఒక 2 గ్రహాలు యురేనస్ అండ్ వీనస్, ఇవి 2 కూడా మనకు తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. సో ఉల్టా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన బిట్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఏది ఈ ఎంఎస్డి భూమి కవలని చెప్పేసి పిలుస్తాం, మోస్ట్ సర్క్యులర్ అని చెప్పేసి పిలుస్తాం, వేడి గ్రహం అని చెప్పేసి పిలుస్తాం, మార్నింగ్ స్టార్ అని చెప్పేసి పిలుస్తాం, నిదానంగా అని చెప్పేసి. సో మనకి పరిభ్రమణంతో పోలిస్తే ఆత్మభ్రమణం ఎక్కువ కాలం ఉంటుంది. సో ఎదురు అని చెప్పేసి ఎలా తిరుగుతుందని చెప్పేసి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇవి 2 జాగ్రఫీ ఆర్టికల్స్. సో ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు మనకు. ఫస్ట్ ప్రైవేట్ రైల్ ఇన్ ఇండియా అంటే తేజ్ ఎక్స్ప్రెస్ లక్నో టు ఢిల్లీ అని చెప్పేసి 2019లో స్వయాన పిఎం మోడీ గారు లాంచ్ చేసిండ్రు. భారత్ గౌరవ్ యాత్ర ఫస్ట్ ప్రైవేట్ రైలు మనకి పైలట్ బేస్లో చూస్తే కోయంబత్తూరు నార్త్ నుంచి షిరిడి సాయినగర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫుల్ ఆపరేషన్ చూస్తే మనకి June 4th ఇన్ఫ్యాక్ట్ మనకి తిరువనంతపురం నుంచి గోవా వరకు వెళ్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ సంస్థల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ.
నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే మనం షిప్ నిర్మాణం చేయాలంటే ఉక్కు అవసరం ఉంటుంది కదా, ఆ ఉక్కుని మనము ఈ షిప్ యొక్క ఉక్కుని మెరైన్ ఉక్కు అని చెప్పేసి పిలుస్తాం. సో మెరైన్ స్టీల్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీని యొక్క తయారీ కోసం అని చెప్పేసి ఇండియన్, ఇది పిఐబి న్యూస్ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు పిఐబి న్యూస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉన్ను ప్లస్ జిందాల్ స్టీల్ పవర్, జిందాల్ స్టీల్ పవర్ వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో మనం May 8 రెడ్ క్రాస్ డే, తలసేమియా డే కదా, ఇండియా ప్రోగ్రామ్స్ చూద్దాం వేస్తే ఈరోజు పిఐబిని చూస్తే ఆ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, కానీ ఈ మెరైన్ స్టీల్ కోసం అని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉన్ను ఈ జిందాల్ స్టీల్ పవర్ వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఈ జిందాల్ స్టీల్ వాళ్ళు ఐసీజీకి ఆ ఉక్కు సరఫరా చేస్తారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనకి షిప్ యొక్క నిర్మాణం బాగా పనికి వస్తుంది ఈ ఒప్పందం అయితే. సో మన నోట్స్లో MOU అంటే అర్థమైంది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అవగాహన ఒప్పందం బిట్వీన్ ది ఈ జిందాల్ స్టీల్ పవర్ను ఐసీజీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి మనకి ఇది పిఐబి న్యూసే. సో సౌత్ చైనా సముద్రంలోకి ఒక ఇండియా యొక్క 3 నౌకలు చేరుకున్నాయి సింగపూర్లోనికి అని చెప్పేసి మనకు పిఐబి న్యూస్ పేర్కొన్నది. సో ఆ 3 నౌకల పేర్లు ఏంటి మనకంటే INS ఢిల్లీ అని చెప్పేసి ఉన్నది, INS శక్తి అని చెప్పేసి ఉన్నది, INS కిల్టాన్ అని చెప్పేసి ఉన్నది. సో ఏం లేదు, మనకు ఈ సౌత్ చైనా సముద్రంలోకి సింగపూర్ ప్లేస్లోనికి 3 నౌకలు హాజరైనాయి అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో INS ఢిల్లీ అండ్ శక్తి అండ్ కిల్టాన్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ అన్ని పేపర్లో వచ్చినట్టున్నది ఇది. నెక్స్ట్ MQ, ఇది డిఫెన్స్ ఆర్టికలే. సో MQ-9B ఒక డ్రోన్ మనకి వార్తల్లో ఉంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ మనం డిస్కస్ చేసినాము, 3-4 టైమ్స్ వచ్చింది వార్తల్లో. ఇది మనం అమెరికా నుంచి కొనుగోలు చేసుకున్నాం, ఒక 31 డ్రోన్స్ కొనుగోలు చేసుకున్నాం మనము. MQ-9B అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడెందుకు మళ్ళీ వార్తల్లో వచ్చింది అంటే ఇక్కడ ఒక 2 డ్రోన్స్ని ఇండియన్ ఆర్మీ ఉన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2 కలిపి సంయుక్తంగా మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్లో దాంతోపాటు సర్వారా ఎయిర్ బేస్లో ఈ 2 ప్లేస్ లోపల మోహరించాయని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ పేర్కొంటుంది. ఏమంటుందంటే MQ-9B డ్రోన్స్ మనం కొనుగోలు చేసుకున్నాం కదా, అందులో ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ 2 సంయుక్తంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ ఎయిర్ బేస్ దగ్గర, సర్వారా ఎయిర్ బేస్ దగ్గర వీటిని మోహరించాయని చెప్పేసి మనకి ఆర్టికల్ వచ్చింది. సో MQ-9B మనకి మొత్తం 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటేమో స్కై గార్డియన్, ఇదేమో ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ ఫోర్స్ కోసమును ఆర్మీ కోసం దీన్ని ఉపయోగిస్తాము, అంటే నిఘా కాస్తుంది పైన తిరుగుతూ. మొత్తం మనం 16 కొనుగోలు చేసుకున్నాం కదా, 8 ఆర్మీకి 8 ఎయిర్ ఫోర్స్కి ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ సీ గార్డియన్, అంటే సముద్రం మీద నిఘా కాస్తుంది, ఇది నేవీ కండక్ట్ చేస్తుంది. ఇవి ఒక 15 కొనుక్కున్నాం మనం. సో మొత్తం 16 + 15 ఎంత, 31 అని చెప్పేసి పిలుస్తాం. 31 MQ-9B డ్రోన్స్ లోపల మనకు 15 నేవీ కోసం అని చెప్పేసి సి వేరియంట్ ఉంటే, నెక్స్ట్ మనకు ఆ స్కై వేరియంట్ ఏమో 16 ఉంటే అందులో 8 ఇండియన్ ఎయిర్ ఫోర్స్, 8 ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి కొనుక్కున్నది. సో ఇంత డెప్త్గా అంకెలు అవసరమా? మీరు పేపర్ చూస్తున్నారు, వస్తుంది కంపల్సరీ. పేపర్లో రానంత మాత్రం పేపర్లో ఏమొచ్చింది అంటే కేవలము ఈ MQ-9B డ్రోన్స్ని ఇండియా యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను ఆర్మీ అనేవి గోరఖ్పూర్లో సర్వారా ఎయిర్ బేస్లో మోహరించాయని చెప్పేసి వచ్చింది. సో బట్ మనం 31 ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 16 ఎయిర్ ఫోర్స్ ఆర్మీ కోసం అయితే ఈచ్ 1 8 అని చెప్పేసి, నేవీ కోసం 15 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో స్కై వేరియంట్ ఉన్నది మనకు సి అని చెప్పేసి ఉన్నది. సో ఇది అత్యధిక ఎత్తుకు 40,000 అడుగుల ఎత్తులో ఇది ఎగురుతుందట. సుమారుగా మనకి 40 గంటల పాటు కూడా ఇది ఎగురుతుందట. సో 40 అవర్స్ కాబట్టి మనకి ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి దీన్ని ఎండ్యూరెన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎక్కువ ఎత్తుకు పోతుంది కాబట్టి దీన్ని హేల్ అని చెప్పేసి పిలుస్తాం. సో సింపుల్ చెప్పాలంటే దీన్ని హేల్ అని చెప్పేసి అర్థం వస్తుంది. హై ఆల్టిట్యూడ్ అంటే అత్యధిక ఎత్తుకు పోతుంది, లాంగ్ అంటే ఎక్కువ కాలం అది గాల్లో ఉంటుందని చెప్పేసి, 40 అవర్స్ ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. ఇది మన డిఫెన్స్ ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఒక డిసీజ్ వార్తల్లో ఉంది. సో అది వెరీ ఫేమస్ వెస్ట్ నైల్ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెస్ట్ నైల్ ఫీవర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఇది కేరళలో మరొకసారి సంభవించింది, అంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చింది మనకి మొత్తం మీద. సో యాజ్ పర్ మనకి ఈనాడు పేపర్లో వచ్చింది, ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది అండి.
సో కేరళలో ఇది మరొకసారి వార్తల్లో వచ్చింది. సో వెస్ట్ నైల్ ఫీవర్ అని చెప్పేసి చూస్తే వెరీ ఫస్ట్ టైం 1937లో మనం డిస్కస్ చేసినాం లాస్ట్ ఇయర్, అంతకుముందు కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో ఉగాండా దేశం లోపల దీన్ని తొలిసారిగా ఎక్కడ అంటే నైలు నది పొంటి కాదు, మరి ఎక్కడ అంటే వెస్ట్ నైల్ డిస్టిక్ లోపల. సో తొలిసారి దీన్ని గుర్తించారని చెప్పేసి ఇండియాలో 2011 లోపల మనకి కేరళలో దీన్ని వెరీ ఫస్ట్ టైం గుర్తించారని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది వెస్ట్ నైల్ వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద వైరల్ వ్యాధి. సో వెస్ట్ నైల్ వైరస్ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కువ పక్షుల్లో ఉంటుంది మనకు. ఈ పక్షులకి దోమ కుట్టినప్పుడు సో దోమ రక్తంలో వస్తుంది, దోమ మనల్ని కుట్టినప్పుడు మనకి సోకుతుంది. సో మనకి ఎలా వస్తుందంటే ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా మనుషులకు వస్తుంది. హ్యూమన్ టు హ్యూమన్ ఇంతవరకు మనకి ఎటువంటి ఆధారాలు లేవు, యానిమల్ టు హ్యూమన్ ఆధారాలు లేవు, దోమ ద్వారా మాత్రమే మనకు వస్తుందని చెప్పేసి చూసుకోవాలి. అంటే ఏంటి, సో పక్షుల నుంచి దోమకి, దోమ నుంచి మనకని చెప్పేసి చూసుకోవాలి. ఎటువంటి చికిత్స లేదు, ఎటువంటి వ్యాక్సిన్ లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. జ్వరం వస్తే ఒక గోళీ ఇస్తారు, దగ్గు ఉంటే గోళీ ఇస్తారు. సో డిఫరెంట్ నీకేం లక్షణాలు ఉంటే ఆ గోళీ ఇస్తారు తప్పించి ప్రత్యేకించి వెస్ట్ నైల్ ఫీవర్ కోసం అని చెప్పేసి ఎటువంటి గోళీ, ఎటువంటి టానిక్ మనకైతే కనిపిస్తలేదు, ఎటువంటి వ్యాక్సిన్ కూడా మనకి లేదని చెప్పేసి చూసుకోవాలి. సో మనకు సరిపోతుందండి. వీళ్ళ జాతి ఏంటి మనకంటే ప్లావి వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళ కుటుంబం మనకి ప్లావి విరిడే కుటుంబం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కొన్ని ప్రశ్నలు డెప్త్గా వస్తున్నాయి ఇట్లా మనకు. ఇది రక్త మార్పిడి ద్వారా కూడా వస్తుంది. ఎస్, పాసిబులే. అంటే మనిషి సంపర్కం ద్వారా రాదు, అంటే టచ్ టు టచ్ ద్వారా రాదు మనకు. అంటే వ్యాధి ఏం కాదు, బట్ మనకి బ్లడ్ ఇన్ఫ్యాక్ట్ చేంజ్ చేసినప్పుడు వాళ్ళకి ఉన్నట్లయితేనే వస్తుంది. నెక్స్ట్ తల్లి నుంచి బిడ్డకు కూడా ఎస్ పాసిబుల్ అట, సంపర్కం ద్వారా నాట్ పాసిబుల్ అట అని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ పేర్కొంటుంది. ఇన్ఫ్యాక్ట్ అన్ని పేపర్లో దాదాపు ఇదే రావడం జరిగింది. అంటే దోమకాటు ద్వారా వస్తుంది, రక్త మార్పిడి ద్వారా వస్తుంది, తల్లి నుంచి బిడ్డకు వస్తుంది, కానీ సో మనుషుల ద్వారా రాదని చెప్పేసి చూసుకోవాలి. ఇంకా మీరు ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు. మిగతావి కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళకు కానీ ఏపీపీఎస్ మిగతా ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి మనకు. నెక్స్ట్ ఒక సమ్మిట్ వార్తల్లో ఉంది, అరేబియన్ ట్రావెల్ మార్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో సమ్మిట్ పేరు ఇది, అరేబియన్ ట్రావెల్ మార్ట్. మనం ఈజీగా దీన్ని గెస్ చేయవచ్చు ఎక్కడ జరిగిందో. అరేబియన్ నైట్స్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ హోస్ట్ చేస్తుంది. మే 6 నుంచి 9 వరకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దుబాయ్ హోస్ట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు హాజరైనని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థీమ్ ఏంటి మొత్తం మీద చూస్తే గిట్ట ఇన్నోవేషన్తో మనము ఈ టూరిజాన్ని పెంచుకోవాలని చెప్పేసి అర్థం వచ్చేలా ఉన్నది. ఎంపవరింగ్ ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ట్రావెల్ త్రూ ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం మీద మనకి ఇన్నోవేషన్ ద్వారా ఈ ట్రావెలింగ్ను పెంచుకోవాలని చెప్పేసి అర్థం వస్తుంది. ఇందులో ఇండియా యొక్క పెవిలియన్, అంటే ఇండియా యొక్క శాఖ ఏంటి మనకు అంటే ఈ సమ్మిట్ లోపల ఇండియా ఒక పెవిలియన్ని ఓపెన్ చేసింది ప్రచారం కోసం అని చెప్పేసి. దాని పేరు మనకి కూల్ కేషన్స్ అని చెప్పేసి ఉన్నది. ఇదేంటి, ఇండియా యొక్క ప్రచారం చేసిన కార్యక్రమం పేరు. దీని లక్ష్యం ఏంటి అంటే ఇండియాలో కొన్ని ప్లేసెస్కి మీరు వచ్చి సమ్మర్ టూరిజం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని యొక్క కార్యక్రమం పేరేంటి మనకు అంటే కూల్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకోసం ఇదే పేరు వచ్చింది మనకంటే సమ్మర్లో కొన్ని ప్రదేశాలు మీరు వచ్చి టూరిజం చేస్తే మనకు డబ్బు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో హిమాలయ ప్రాంతాలు కానీ, కాశ్మీర్ కానీ, ఉత్తరాఖండ్ కానీ మనకు ఉన్నాయి అవన్నీ. సో అటువంటి లోయల్లో వీళ్ళు వెళ్ళి విహారం చేస్తే మనకు డబ్బు అయితే వస్తుంది. మొత్తం మీద ఈ సమ్మిట్ ఎందుకోసం మనకంటే టూరిజాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి డిఫరెంట్ కంట్రీస్ హాజరైనాయి. అందులో మన కంట్రీ హాజరైంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అని చెప్పేసి పిలుస్తున్నాం. మన కార్యక్రమం పేరు ఏంటి మనకి కూల్ అని చెప్పేసి పిలుస్తాం. సో కూల్ ఇన్ఫ్యాక్ట్ సమ్మర్లో టూరిజాన్ని పెంచాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2 అపాయింట్మెంట్స్ వార్తల్లో ఉన్నాయి. ఏపీ వాళ్ళ కోసం చూస్తే ఏపీ డీజీపీ అని చెప్పేసి హరీష్ కుమార్ గుప్తా వచ్చింది. ఇతను ఇంతకుముందు తెలంగాణలో కూడా పనిచేసిన వ్యక్తి ఎస్పీగా. నెక్స్ట్ రష్యా అధ్యక్షుడిగా 5వసారి వ్లాదిమిర్ పుతిన్ వచ్చింది. మనం మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినాం. అప్పుడు ఎన్నికల్లో నెగ్గిండు, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మొత్తం మీద 5వసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1999 నుంచి ఇప్పటి వరకు ఈ వ్లాదిమిర్ పుతిన్ వచ్చేసి రష్యా ప్రధానమంత్రి లేదా రష్యా ప్రెసిడెంట్గా ఒక పదవిలో కొనసాగుతున్న వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి రేఖా కార్తికేయన్ వార్తల్లో ఉంది. సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ రేఖా కార్తికేయన్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈమె ఎందుకు వార్తలు వచ్చిందంటే ఇండియాలో తొలి మహిళ
మత్స్యకారినిగా రికార్డు ఉంది కాబట్టి వార్తల్లో వచ్చింది, మనకి వసుంధర పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ చూస్తే స్పోర్ట్స్ ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పూర్తయిపోయింది. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు కజకిస్తాన్ అని చెప్పేసి, రెండవ ప్లేస్ గోస్ టు ఇండియా అని చెప్పేసి 12 గోల్డ్ వచ్చినాయి కాబట్టి 12 గోల్డ్ మనం గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, జస్ట్ రెండవ ప్లేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కజకిస్తాన్ హోస్ట్ చేసింది కాబట్టి అదే ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఇట్లా మనం ఏ స్కిప్ చేయొచ్చు అంటే దీంట్లో చూస్తే గిట్ట కొద్ది వరకు ఆ సమ్మిట్ ఉంది మనకు అరేబియన్ టూరిజం అని చెప్పేసి, దీన్ని స్కిప్ చేయవచ్చు, పెద్దగా అవసరం లేదు. మిగతా అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రఫీ ఆర్టికల్ వెరీ వెరీ ఫేమస్. డిఫెన్స్లో ఉన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ జిందాల్ స్టీల్ పవర్ సంస్థ యొక్క ఒప్పందం అనేది వెరీ వెరీ ఫేమస్. MQ డ్రోన్ కూడా వెరీ వెరీ ఫేమస్. అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రైవేట్ రైల్ ఇన్ ఇండియా అంటే మనకి తేజ్ ఎక్స్ప్రెస్సే వస్తుంది, లక్నో టు ఢిల్లీ అని చెప్పేసి 2019లో PM మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. భారత్ గౌరవ్ యాత్రలో ఫస్ట్ ప్రైవేట్ రైలు అంటే మనకి కోయంబత్తూర్ నార్త్ అని చెప్పేసి, షిర్డీ అని చెప్పేసి అది ప్రయోగాత్మక రైలు. మనకు ఫుల్ టైం ఆపరేటింగ్ చూస్తే గిట్ట June 4th స్టార్ట్ కాబోయే ఇది కేరళ టు గోవా అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంతే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.